హాయ్ అండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కప్పుడు గోధుమ పిండిని వేసుకోవాలి. అందులోటే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కరివేపాకు ఇలా ముక్కలుగా చేసి వేసేసుకోండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఒక 3 టేబుల్ స్పూన్స్ గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది వేసుకొని బాగా మొత్తాన్ని కలుపుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి కూడా ఇంక వేసుకోవచ్చు. మా పిల్లోళ్ళు తింటారని నేను పచ్చిమిర్చి వేయలేదు, మళ్ళీ వాళ్ళకి దొరికితే కారంగా ఉంటుందని తినరని. ఈ విధంగా కొంచెం మొత్తాన్ని బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా పిండి ముద్దలా పిసుక్కోవాలండి. ఇదిగో చూపిస్తున్నాను విధంగా కొద్దిగా లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసి మొత్తాన్ని ఈ విధంగా చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నేను కాలీఫ్లవర్ని మొత్తంగా కటింగ్ చేసుకొని ఉప్పు, కొద్దిగా పసుపు వాటర్లో వేసి కడిగేసుకుంటున్నాను నీట్గా. ఇప్పుడు గ్యాస్ మీద ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు 2 వేసి వేయించుకోండి. అలా వేగాక కొద్దిగా అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఉంటాయి కదా, ఆ మొత్తాన్ని వేసేసి బాగా కలుపుకోండి. ఇగో ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కాసేపు మూత పెట్టి వదిలేసేయండి. ఇది లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపు మూత పెట్టాక తర్వాత కాసేపు అయ్యాక కొంచెం మగ్గుతుంది కదా, అందులో కొద్దిగా మిరపగుండ వేసి కలుపుకోండి. ఇందులో పచ్చిమిర్చి కూడా ఇంకేసుకోవచ్చు. చెప్పాను కదా ఇంచప్లో పిల్లలు తింటారని నేను వేయట్లేదని. మిరపగుండ బదులుగా పచ్చిమిర్చి వేసుకున్న బాగుంటుంది. ఇలా వేసాక బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఉంది కదా, ఆ వాటర్ మొత్తం పోయేదాకా మంచిగా ముక్కలని మగ్గేలా కలుపుకోవాలి. ఇదిగోటండి, మంచిగా వాటర్ పోయేంత దగ్గరికి వచ్చాక కొద్దిగా అందులో గరం మసాలా వేసి ఒక టమాటా చిల్లీ సాస్ అండి, టమాటా సాసు, అందులోనే కొద్దిగా చిల్లీ సాసు, అందులోనే కొద్దిగా సోయా సాస్ కూడా ఇంకేసుకోవాలి. ఇవి లేవు అంటే వేయక్కర్లేదు, నా దగ్గర ఉన్నాయని నేను వేస్తున్నాను. వేస్తే దీని ఫ్లేవర్ కొద్దిగా బాగుంటుందని, లేదంటే పర్లేదు వేయక్కర్లేదు. కొత్తిమీర ఉంటే కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకని నేను వేయట్లేదు. ఇది బాగా కాసేపు కలుపుకోవాలి. కలుపుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం ఇదిగో పిండి పిసుక్కున్నాం కదా, దాన్ని ఒక ఎన్ని వస్తాయో అన్ని ముద్దల్లా చేసుకోవాలి. మనం గోధుమ పిండి రొట్టెలు చేసుకుంటున్నాం కదా, ఆ సైజు ముద్దల్లా చేసుకోవాలి. పేపర్ తీసుకొని అందు మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అనుసుకుంటూ మొత్తంగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేయితో మొత్తంగా మందంగా లేకుండా పతలా చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ అయ్యాక దీనిలో ఇప్పుడు మనం కర్రీలో రెడీ చేసుకున్నాం కదా కాలీఫ్లవర్ కర్రీ, అది పెట్టేసి మిడిల్లో మొత్తం క్లోజ్ చేసేయడమేనండి. ఇంకో చూపిస్తున్న విధంగా కొద్దిగా మొత్తాన్ని క్లోజ్ చేసేయండి. ఇగో సపరేట్గా పైన పిండిలో ముద్దలా వస్తుంది కదా, తీసేయండి, లేదంటే అక్కడ పచ్చి పచ్చిగా ఉండిపోతుంది.
కొంచెం మందంగా. ఇదిగో ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలి. ఇదిగోటండి, ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక గ్యాస్ మీద ఒక కళాయి కానీ ఒక పాన్ కానీ పెట్టేసుకొని, నేను పెనాన్ని పెట్టుకున్నాను. దానిలో ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఇప్పుడు రెడీ చేసుకున్న గోధుమ పిండివి కర్రీ వేసుకున్నవి అందులో మొత్తాన్ని వేసేయాలి. మొత్తం వేసి లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో చూసుకుంటూ వేగనిచ్చుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, లోపల వేగకుండానే మాడిపోతాయి. ఇదిగో ఒక సైడ్ వేగాక మొత్తాన్ని తిరగాలు వేసుకొని రెండో వైపులో కూడా ఇంకా వేగనించుకోవాలి. ఇలాగ రెండు వైపులు కాల్చుకోవాలండి. ఇలా రెండు వైపులు కాల్చుకున్నాక మొత్తాన్ని ప్లేట్లో తీసేసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసుకున్నాక టమాటా సాసు ఇవి ఉంటాయి కదా, ఆ టమాటా సాస్లో కానీ ఏమైనా చట్నీలో కానీ లేదంటే అలాగైనా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా టమాటా సాస్ ఉంటే టమాటా సాస్లో ముంచుకొని తినండి, సూపర్గా ఉంటుంది. మా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి.